కానీ ఇప్పుడు చాలా మంది చూడండి, ఒక సర్టెన్ పీరియడ్లో నేను ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం 72 అవర్స్ డైట్ చేస్తే బాడీ అతను చాలా యాక్టివ్గా ఉంటున్నారు, మెటబాలిజం పెరుగుతున్నది కొన్ని కొన్ని చూస్తాం. నిజమే అంటారు అవన్నీ? అంటే 72 అవర్స్ ఫాస్టింగ్ అంటే యంగ్గా ఉండి ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా మీ బాడీ అంత టైం ఫుడ్కి కంట్రోల్ చేసుకోగలదు అనుకుంటే యూ కెన్ డూ. అలా కాకుండా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండి లైక్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనము 72 అవర్స్ ఏ ఫుడ్ పెట్టకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. సడన్గా కళ్ళు తిరిగి పడిపోవచ్చు. అండ్ జాబ్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు వర్క్ ఉంటూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి ఎనర్జీ లేకపోతే ఫుడ్ తీసుకుంటేనే ఆటోమేటిక్గా మన బాడీకి ఎనర్జీ గెయిన్ అవుతుంది. సో ఆ ఫుడ్ని కనుక మీరు మానేసి ఇలాంటి ఫాస్టింగ్స్ చేస్తే మీకు వర్క్కి ఎలా ఉంటుంది ఎనర్జీ, అండ్ మీకు ఆఫీస్లో డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు ఒక్క రోజు వర్క్ చేయకపోతే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, లేదు అంటే ఇంకొక హాఫ్ డే ఎక్స్క్యూజ్ చేస్తారు. అంతేగాని 2 to 3 days మన ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయకుండా నీరసంగా కూర్చుంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేరు కదా. సో అందుకని నేను చెప్పేది ఏంటి అంటే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు, మోడరేట్ వర్క్ ఉండేవాళ్ళు విత్ లెమన్ వాటర్ తోటి తీసుకుంటూ, లెమన్ వాటర్ అందులో లెమన్ స్లైస్ పిండేసుకొని ఒక స్పూన్ హనీ ఒక పించ్ సాల్ట్ యాడ్ చేసుకొని అది ఒక 1 or 2 లీటర్ బాటిల్లో మీరు క్యారీ చేసుకొని మీకు కొంచెం ఆకలి అనిపించినప్పుడల్లా ఒక 200 ml గ్లాస్తో అవి సిప్ చేస్తూ తీసుకుంటూ ఉంటే మీకు దానివల్ల ఏంటి అంటే అందులో మనకి అన్నీ ఉన్నాయి కాబట్టి, మినరల్స్ అండ్ వైటమిన్స్ ఉంటాయి కాబట్టి మీకు బాడీలో ఆకలి అనేది కొంచెం కంట్రోల్ చేస్తుంది, ఎనర్జీ ఉంటుంది. సో దీనివల్ల కూడా మనకి మెటబాలిజం కరెక్ట్ అవుతుంది, ఫ్యాట్ బర్న్ అవుతుంది, అండ్ క్యాన్సర్స్ లాంటివి రాకుండా కూడా ఇది మనం ఒక మంచి జ్యూస్ లాగా చెప్పుకోవచ్చు. ఇలాంటివి చేయమని చెప్తాము. అంతేగాని 72 అవర్స్ ఏం తినకుండా అసలు ఏం తాగరు, నేను చూసాను, ఓన్లీ వాటర్ తప్ప ఏం తాగరు. అంటే అది కొంతమందికి మాత్రమే ఉంటది, ఏ పని ఏ వర్క్ లేకుండా ఒక చిన్న ఆశ్రమం లాంటి వాటిల్లో ఉంటూ మానిటరింగ్ చేస్తూ డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండేవాళ్ళు చేసుకుంటారు. అలా కాకుండా కామన్ పీపుల్ ఇలా ఏం లేకుండా ఇన్ని డేస్ ఉండడం అనేది ఇంపాసిబుల్ నాకు తెలిసి. ఉన్నా కూడా ఒకవేళ వాళ్ళు ఉన్నారు మనం ఇలా ఉందాము అని ఎవరైనా ట్రై చేశారు అనుకోండి, ఇబ్బందులు వస్తాయి ఫస్ట్. ఎందుకు అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఏంటి అంటే ఎప్పుడు ఏ హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తుందో తెలియదు. మనం అంతా కూడా పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్స్లో ఉంటున్నాము, అండ్ మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా మందులు వేసి పండించింది. సో దీంట్లో కూడా మనకి మంచి పోషక విలువలు ఉండడం లేదు. సో మనం తిన్నది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే దాన్ని మందేసి పండిస్తున్నారు, మనం అదే మందుని తింటున్నాం ఇప్పుడు. సో దానివల్ల మన బాడీలో ఆర్గాన్స్ అన్నీ ఆల్రెడీ కొంచెం సెన్సిటివ్ అయిపోయి ఉన్నాయి. సో ఇటువంటి ఫాస్టింగ్స్ మీరు ఎటువంటి మెడికల్ అడ్వైజర్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ అడ్వైజ్ లేకుండా అసలు చేయొద్దు. ఒకవేళ చేయాలి అనుకుంటే 24 hours ఓకే, ఇంకా అంతకు మించి ఎక్కువ వద్దు. అంతకు మించి 2 రోజులు 3 రోజులు అలా లాంగ్ టైం చేయాలి అనుకుంటే మీకు కొన్ని టిప్స్ అనేది డాక్టర్ అడ్వైజ్ చేస్తారు. ఆ టిప్స్ పాటిస్తూ మీ మెడికల్ కండిషన్ అంతా డాక్టర్కి మీరు క్లియర్ కట్గా చెప్పాలి. కొంతమంది బీపీ ఉంటుంది చెప్పరు, అండ్ కొంతమందికి లిపిడ్ ప్రొఫైల్ డిఫరెంట్ ఉంటుంది అది చెప్పరు, అండ్ కొంతమందికి హెడ్ ట్రిమ్మింగ్ ఉంటుంది అంటే ఒక్కసారిగా ఉండి తల తిరుగుతూ ఉంటుంది అది చెప్పరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏంటి చెప్పకుండా అది ఎప్పుడో వస్తుంది మాకు అనుకుంటారు, ఎప్పుడో వస్తుంది కదా అది చెప్పే పని లేదు ఇంకా డాక్టర్కి అనుకుంటారు. బట్ ఇటువంటి టైంలో ఈ డిసీజ్ అనేది మళ్ళీ యాక్టివ్ పొజిషన్లోకి వస్తాయి, కళ్ళు తిరిగి పడిపోవచ్చు సడన్గా, అప్పుడు అది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ అవ్వచ్చు ఆ టైంలో. సో అందుకని అనవసరంగా యూట్యూబ్లో గూగుల్లో చూసి ఇటువంటి ప్రయోగాలు చేయడం కరెక్ట్ అయితే కాదు.